ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: ఒక విషయం సచేతనమో కాదో గుర్తించడానికి చైతన్యం అవసరం. చీకటిలో ఉన్నది మనిషి అయితే ఏ దీపము అక్కర్లేదు, పిలిస్తే పలుకుతాడు. ఆ రీతిగా చైతన్యము స్వయం దీప్తము అని భగవాన్ అంటున్నారు. ఇక్కడ ఒక వస్తువు కానీ, లేకపోతే ఒక అంశం కానీ, ఒక ప్రాంతం కానీ గుర్తించడానికి మనకు జ్ఞానం అవసరం. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? వెలుతురులో జరుగుతోంది. అంటే సూర్యుడి యొక్క వెలుగు సమక్షంలో జ్ఞానం ద్వారా మనం అక్కడ గుర్తిస్తున్నాము. కానీ కటిక చీకటిలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు అతన్ని పిలిస్తే పలుకుతాడు. అంటే అక్కడ వెలుతురు లేదు, కానీ అక్కడ చీకటి ఉంది, కానీ అక్కడ వాడు పలుకుతున్నాడు. నేను ఉన్నాను అని అంటాడు. ఏ విధంగా పలుకుతున్నాడు? జ్ఞానం ద్వారా చెప్తున్నాడు. దేహము చెప్పదు, నేను ఉన్నానని దేహం ఎప్పుడూ చెప్పదు, అది జడము. ఆ రీతిగా ఏది చెప్పినా, ఏది విన్నా, ఏది చూసినా కూడా అక్కడ జ్ఞానమే చూస్తుంది. అంటే వింటుంది, చూస్తుంది, ఏది చూసినా కూడా అక్కడ జ్ఞానమే చూస్తుంది తప్ప దేహము ఏది చెయ్యదు. అది దేహం అనేది ఒకటే జడం వంటిది. మన ప్రతి ఆలోచనకి, ఒక అనుభవానికి, అంటే ఆ ప్రతి ఆలోచనకి అనుభవానికి మధ్య మన జ్ఞానము, మనలో ఉన్న జ్ఞానము వ్యక్తమవుతూనే ఉంది. కానీ మనసు దాన్ని గుర్తించలేకపోతూ ఉంది. అంటే ఏ ప్రయత్నం చేయకుండానే జ్ఞానాన్ని అనుభవించే అవకాశము మనకు ప్రతిరోజు 2 సార్లు అందరికీ కలుగుతుందని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే ప్రతిరోజు నిద్ర నుండి మెలకువ వచ్చే క్షణంలో, మెలకువలో నుండి నిద్రలోకి జారుకునే క్షణంలో అక్కడ జ్ఞానము అందరికీ ఎరుకలోకి వస్తుంది అని చెప్తున్నారు. దీనిని కొద్దిగా నెమ్మదించిన మనసుతో గమనిస్తే అది ఎంతో మధుర క్షణమని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. దీనికి గురువుగారు కూడా చెప్పేవారు, సత్సంగంలో చెప్తున్నారు మనకు కూడా. అంటే అక్కడ అది రెప్పపాటులో జరిగిపోతుంది అని చెప్తున్నారు. దానిని పట్టుకోవడము చాలా కష్టము అని అంటున్నారు. ఆ జ్ఞానాన్ని గ్రహించగలిగితే రోజంతా అనుభవాలు, ఆలోచనల మధ్య నిరంతరాయంగా ఉన్న ఆ మధుర క్షణాలు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము. మనం వెతుకుతున్న దైవము, ధ్యానము, శాంతి కూడా ఆ మధుర క్షణాల్లోనే ఉంది. ఇక్కడ చేయాల్సిందల్లా అంతా ఏమిటంటే ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఆ గమనింపును, అంటే అక్కడ ధ్యాస పెట్టడమే చూడాలి. దాన్ని సాధన చేసి తెలుసుకునేది కాదు అని మన గురువుగారు కూడా అంటారు. అంటే ప్రయత్నం వద్దని కాదు, ప్రయత్నం చేయమంటారు గురువుగారు కూడా. అంటే అక్కడ వెతుకులాట వద్దని. ఇప్పుడు మనకు సంస్కృతం తెలియదు కాబట్టి కష్టపడి చదివి నేర్చుకొని దాన్ని మనము తెలుసుకుంటాము. జ్ఞానం తెలియకపోవడం అలాంటిది కాదు. మనకి ఇప్పటికే ఉండి కూడా దానిపైన ధ్యాస లేకపోవడం వల్ల మనకది తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదు? ఈ మనసు బాహ్య ప్రపంచంలోకి పరిగెడతా ఉంది. మనము కుర్చీలో కూర్చొని సత్సంగం వింటున్నాం అనుకోండి, అప్పుడు కూడా కుర్చీ ఉంది, కానీ మన ధ్యాస అంతా దేనిపైన ఉంది? గురువుగారు చెప్పే సత్సంగం పైన ఉంది. అంటే అక్కడ కుర్చీ ఉందని కూడా మనకు అక్కడ తెలియదు. అంటే ధ్యాస మారిస్తే తెలుస్తుంది. అది సంస్కృతంలాగా కష్టపడి నేర్చుకొని తెలుసుకోవాల్సిన విషయం మాత్రం కాదు. అంటే ఉన్నదాన్ని గమనింపుతో తెలుసుకోవాల్సిన విషయం అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ప్రతి 2 ఆలోచనల మధ్య, ప్రతి 2 అనుభవాల మధ్య విరామంలో ఉన్నది అక్కడ శుద్ధమైనటువంటి మనస్సు, శుద్ధ మనస్సే అనేది అక్కడ ఒక దృఢ నిశ్చయము అనేది మనకు ఒక సత్యానుభవానికి ఉపకరిస్తుంది అన్నమాట. ఈ విధంగా శుద్ధ మనస్సును వ్యక్తం చేసే మధుర క్షణాలని మనకు ముందుగా గుర్తిస్తే
వాటిని రోజంతా ఉండేటట్లు మనము ఇక్కడ పెంచుకోవచ్చు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఇప్పుడు దానిపైన ధ్యాస రావాలంటే మనకు ఇష్టం ఉండాలి. ఇష్టమే మనస్సుని అక్కడ నిలబడేలే చేస్తుంది, కానీ బలవంతంగా మనసును నిలబెడితే అక్కడ ఇష్టం రాదు. ఇష్టం అనేది మనలోని వాసనల వల్ల కలుగుతుంది. విషయంతో మనం ఏర్పరచుకునే బంధం వల్ల మనకు వాసనలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు పిల్లలు మనకు పదే పదే ఎందుకు గుర్తొస్తున్నారు? బంధంలో నుండి పుట్టిన ఇష్టం చేత. మనం సాధన పేరుతో ఒక అరగంట పూజలోనో లేకపోతే ఒక నామంలోనో ఏదో ఒక సాధనలో కానీ శాంతిని పొందాలని మనము ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నం మంచిదే అయినా అది అక్కడికక్కడే పొందాలనుకోవడం చేతనే మనకు సాధ్యపడక సాధకులందరూ అక్కడ నిరాశ పొందుతున్నారు. అంటే రోజంతా మనము ఇష్టం వచ్చినట్లుగా ఉండి ఒక పూజా సమయంలో మటుకు లేకపోతే ధ్యాన సమయంలో మటుకు మనసు ఒక్కసారిగా శుద్ధి కావాలని, ఆలోచనలంతా ఆగిపోవాలని మనము ప్రయత్నిస్తుంటాము. అంటే ఎప్పుడు వచ్చిన ఆలోచనలను అప్పుడే ఆపుకుంటే, అంటే ఎప్పుడెప్పుడు ఆలోచనలు వస్తున్నాయో అప్పుడు విచారణ చేసి దానిని ఆపుకుంటే మనకు ఎప్పుడు పడితే అప్పుడు మనకు ఆలోచనలు రాకుండా ఉంటాయి. అందుకు మనస్సుకు నియంత్రణ కావాలి. ఆ మనస్సు నియంత్రణ కూడా మనకే ఉంది. మనకు నిత్యానుభవంగా ఉన్న ఈ యొక్క శుద్ధ మనసు కానీ లేకపోతే జ్ఞానం కానీ మన సత్వగుణముతో గమనింపుతో మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న ఈ శుద్ధ జ్ఞానము అంటే జ్ఞానము రోజంతా అనుభవంలోనే ఉందని మనము అక్కడ గుర్తించాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. లేకపోతే గురువుగారు ఏం మెసేజ్ పెట్టలేదు నాకు. ఓకే. నాకు కొంచెం పని ఉంది, మీరు కంటిన్యూ చేస్తారా? మేము చేస్తాం. మీరు ఒక విషయము సచేతనమో కాదు గుర్తించడానికి చైతన్యం అవసరము. చీకటిలో ఉన్నది మనిషి అయితే ఏ దీపం అక్కర్లేదు, పిలిస్తే పలుకుతాడు. ఆ రీతిగా చైతన్యము స్వయం దీప్తము అంటున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం సచేతనమో కాదు గుర్తించడానికి చైతన్యము అవసరము. అంటే అదే మనము చెప్పుకున్నట్టుగా ఈ ఈ మాయా నేను కానీ ఈ దేహాత్మ బుద్ధి, ఈ మాయ అంతా కూడా ఈ ఆత్మ యొక్క చైతన్యము మీద ఆధారపడి ఉన్నది అని మనందరికీ చెప్పుకుంటున్నాం కదా. అంటే ఈ ఆత్మకి భిన్నంగా ఏదైతే ఉన్నదో ఈ మాయ అంటే మనం ఇటు నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఈ ఈ మాయ కూడా ఆత్మ యొక్క చైతన్యం మీద ఆధారపడి ఉన్నది. ఈ మాయా నేను కానీ ఈ జీవుడు కానీ ఈ సృష్టి కానీ ఇదంతా ఈ మాయ యొక్క చైతన్యం మీద ఆధారపడి ఉంది. అంటే స్వయం ప్రకాశమైన జ్ఞానం మీద ఆధారపడి అవి తన మనుగడ సాగిస్తున్నాయి అని మనం చెప్పుకుంటున్నాం కదా. అలానే ఇక్కడ ఒక విషయము సచేతనము కాదు గుర్తించడానికి చైతన్యం అవసరం అంటున్నారు. అంటే ఇప్పుడు గుర్తించటానికి ఒక దృశ్యాన్ని ఈ జీవుడు గుర్తించటానికి కారణము, ఈ జీవుడు అంటే వీడు పరిమితమైన జ్ఞానము కలవాడు. ఈ అహంకారము, ఈ మిథ్యా నేను అంటే దేహమే ఆత్మ అనుకునేవాడు, ఈ దేహమే నేను అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ జీవుడు, వాడు ఈ దృశ్యాల్ని గుర్తించటానికి కారణము ఈ పరిమితమైన జ్ఞానము. ఈ పరిమితమైన జ్ఞానంతో వాడు అన్నిటినీ గుర్తించి తెలుసుకుంటున్నాడు, విషయాలను తెలుసుకుంటున్నాడు. ఈ తెలుసుకుంటానికి కారణము ఈ ఇంద్రియాల ద్వారా వాడు అన్నిటినీ గుర్తించి తెలుసుకుంటానికి కారణము నేనున్నానన్న అహంస్ఫురణ, ఎరుక మీద ఆధారపడి ఈ మాయ మనుగడ సాగిస్తుంది. అంటే ఆ చైతన్యం అంటే ఆత్మ యొక్క స్వయం ప్రకాశమైన జ్ఞానం యొక్క ఆ చైతన్యం మీద వీడు ఆధారపడి ఒక విషయాన్ని వాడు గుర్తించి తెలుసుకుంటున్నాడు. అంటే వీడు ఒక దాని మీద ఆధారపడి ఈ మాయా నేను ప్రకాశిస్తుంది. అంటే ఈ మాయా నేనులో కూడా ఒక వెలుగు, ఒక పరిమితమైన జ్ఞానము ఉండి తీరుతుంది. అది
అదే అభాసకాంతి అంటారు కదా గురువు గారు. అదే అభాసకాంతి. ఈ అంటే బంగారము లేకుండా ఆ ఆభరణం ఎట్టా నిలవలేదో, ఈ మాయా నేను కూడా అంటే నేనున్నానన్న ఎరుక లేకుండా ఈ మాయా నేను క్షణమైనా నిలవలేదు. కాబట్టి ఆ మాయా నేను మనుగడ సాగించడానికి కారణము నేనున్నానన్న అహంస్మరణ. కాబట్టి దాని మీద ఆధారపడి ఈ మాయ మనుగడ సాగిస్తుంది. ఇప్పుడు ఎవరైనా నేనున్నాను అంటే మీరున్నారా అంటే ఉన్నాననే చెప్తాం కదా మనము. నేనున్నాను అని చెప్తాం. ఎవరు ఉమ్, లేరనే చెప్పాం. ఉమ్, ఆ ఉండి ఉన్నారా, ఉండకుండా ఉన్నారంటే ఉండి ఉన్నామనే చెప్తాం. ఆ ఉమ్, ఉండటము, ఆ ఉండటము అనేదే ఎరుక, ఆ బేస్. ఆ ఉండటము అనేది, ఆ ఉండటం ఉన్న స్థితి భగవంతుని యొక్క స్థితి. ఆ స్థితి ఉండబట్టి వీడు చెప్పగలుగుతున్నాడు. ఉమ్, ఆ అవును. ఆ ఉండటం అనే స్థితి ఉండబట్టే నేనున్నాను అని చెప్తున్నాడు. ఈ ఉమ్, చెప్పటం అహంకారంతో చెప్తున్నా కూడా, ఈ పరిమితమైన జ్ఞానంతో చెప్తున్నా కూడా, ఉమ్, నేనున్నాను అన్న అహంస్ఫురణ లేకుండా వీడు చెప్పలేడు. ఆ ఉమ్, ఎరుక అంటే కాన్షియస్నెస్, ఆ ఎరుక, ఆ యొక్క ఎరుక లేక ఉనికి, ఆ ఉనికి ఉండటము, ఆ ఉమ్, ఉనికి ఉంది కాబట్టే నేనున్నాను అని చెప్తున్నాడు ఉమ్, ఈ మాయాదేవి. ఉమ్, కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే ఒక విషయం సచేతనమో కాదో గుర్తించడానికి చైతన్యం అవసరము. అంటే బంగారము లేకుండా ఆభరణం ఎట్ట అయితే నిలవలేదో, ఉమ్, అదే విధంగా నేనున్నానన్న అహంస్ఫురణ ఎరుక లేకుండా ఈ అహంకారము క్షణమైనా నిలవలేదు. ఎందుకంటే ఇది అహంకారము ఆత్మని అంటిపెట్టుకునే ఉంటుందని చెప్పారు కదా గురువు గారు. అవును. అంటే అంటిపెట్టుకుంటాం అంటే ఆ ఒకదానికొకటి కలవటం అని కాదు, పక్క పక్కన అని కాదు. ఉమ్, అంటే వాటి మధ్య చాలా పల్చటి బట్టే తేడా అంటారు. ఉమ్, ఆత్మకిను అహంకారానికి పలసటి బట్టలాగా ఒక చిన్న పొరే అడ్డంటారు. ఉమ్, ఆ అందుకంటే ఆ ఆ అది అహంకారము ఆ మాయాని అంటి పెట్టుకుంటామంటే ఆ జ్ఞానము బేస్ చేసుకొని ఇది మనుగడ సాగిస్తుంది. ఎలా అయితే మనం చెప్పుకున్నట్టు సూర్యుని యొక్క ప్రకాశంలో మనము ఇప్పుడు ఏదైనా ఎక్కడో వెళ్తున్నాము, ఊరికి వెళ్తున్నాము, కారు డ్రైవింగ్ వెళ్తున్నాము, డ్రైవింగ్ చేస్తున్నాము, పగటిపూట జర్నీలో వెళ్తున్నప్పుడు మనకి ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో చక్కగా కనిపిస్తుంది ఆ రోడ్లు, ఆ మార్జిన్లు, అన్ని డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాడు ఉమ్, మానవుడు. ఉమ్, ఇప్పుడు ఎవరైనా సడన్ గా రోడ్డు మీద క్రాస్ చేస్తున్న వెంటనే వాడు బ్రేక్ చేసి ఆపగలుగుతాడు. ఉమ్, అదే మీరు చీకటిలో ప్రయాణం చేయండి, ఉమ్, వాడు లైట్లు లేకుండా వాడు చీకటిలో ప్రయాణం అంటే పగటిపూట వాడు వెలుగులో ఎంత స్పష్టంగా వాడు ఆ విషయ జ్ఞానాన్ని గుర్తించి, అంటే ఆ దృశ్యాల్ని గుర్తించి, ఆ మార్జిన్లు చూసుకొని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, దూరంగా ఎంత దూరంలో ఉన్నారు, వాడి ముందు కారు ఎంత ఉంది, ఎంత డిస్టెన్స్ లో ఉంది, అన్ని జాగ్రత్తగా వాడికి అన్ని ఆ దృశ్యాన్ని విషయాన్ని గ్రహిస్తున్నాడు కదా. అవును. లేకపోతే గ్రహించలేకపోతే వాడు డ్రైవింగ్ చేయలేడు. అవును. అంటే వాడంత పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేస్తున్నాడంటే కారణం ఎవరు? ఆ పరిమితమైన జ్ఞానం వాడిలో ఉన్నది ఉమ్, గుర్తిస్తున్నాడు. ఉమ్, అంతవరకు అది ఓకే. కానీ దానికి గుర్తించటానికి ఆ విషయాల్ని, ఆ దృశ్యాల్ని గుర్తించి వాడు నడపడానికి కారణం సూర్యప్రకాశం, సూర్యుని ఉమ్, యొక్క వెలుగు. ఉమ్, సూర్యుని వెలుగు ఉండబట్టే వాడు ఉమ్, అలా గుర్తించగలుగుతున్నాడు. ఇప్పుడు ఉమ్, అదే ప్రయాణం గనక వాడు చీకటిలో ఏ లైట్లు లేకుండా చేస్తే చేయగలుగుతాడా? చేయలేడు. ఉహు, ఉమ్, వాడు సపోజ్ పొద్దున పూట సడన్ గా ఎవడో అడ్డొచ్చాడు, బ్రేక్ వేసి ఆపాడు, ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఉమ్, రాత్రి పూట సడన్ గా ఎవరైనా అడ్డొస్తే వాడు ఏం చేస్తాడు? గుద్దేస్తారు కదా. వాడికి అక్కడ ఉమ్, అంటే ఉన్న దృశ్యాన్ని ఆ చీకటిలో వాడు గుర్తించలేకపోతున్నాడు. ఉమ్, అక్కడ వెలుగు లేదు కదా. వెలుగు ఉమ్, లేకపోవటం వల్ల వాడు ఆ దృశ్యాన్ని గుర్తించి తెలుసుకోలేకపోతున్నాడు ఆ పరిమితమైన జ్ఞానంతో. ఉమ్, కాబట్టి ఆ ఆ అంటే వాడు గుర్తించటానికి, ఆ విషయాల్ని గుర్తించటానికి కారణము ఆత్మ ఇక్కడ. ఉమ్, సూర్యుని యొక్క ప్రకాశంలో ఈ మానవులు ఎట్టయితే సస్యశ్యామలంగా పండించి మనకి ఫలాలు అందిస్తున్నారో, ఒక పుష్పం వికసిస్తుంది, ఒక పండు పక్వానికి వస్తున్నాయి, మనము ఫలాలను అనుభవిస్తున్నాం. ఉమ్, దానికి కారణం సూర్యరశ్మి. అలానే ఇవి ఆత్మ యొక్క ప్రకాశంలో ఇవి చైతన్యవంతమయ్యి ఈ మాయా నేను అన్నిటిని గుర్తిస్తుంది. కాబట్టి ఉమ్, చీకటిలో ఎలా అయితే గుర్తించలేదో, చీకటిలో వాడు ఏమీ గుర్తించలేడు కదా. అవును. కానీ ఎందుకు అక్కడ వెలుగు లేదు? ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది అరటి, ఇప్పుడు పెరట్లో శంకరులు కూడా ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటారు. పెరట్లో ఒక అరటి దొంగ ఉంది. ఉమ్, అరటి దొంగ ఉమ్, అరటి దొంగ వాడు చూశాడు. రాత్రి మసక చీకటిలో, సాయంత్రం పూట మసక చీకటిలో వాడు పెరట్లోకి వచ్చి చూస్తే ఆ మూల ఎక్కడో ఆ బావి పక్కన అరటి దొంగ ఉంది. అరటి దొంగ అంటే అరటి చెట్టు పెద్ద దొంగలాగా ఉంది అక్కడ. ఉమ్, వాడు ఆ దొంగని చూసి దొంగ అనుకున్నట్ట.
హ్మ్. దొంగ అనుకొని భయపడ్డాడు. దొంగ, దొంగ అని కేకలు వేస్తున్నాడు. హ్మ్. వాడికి ఎందుకని వాడు అదే ఇల్లు, అదే పెరటి, అదే అరటి చెట్టు. వాడు హ్మ్. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు. ఆ బావి పక్కన వాడు అన్ని కార్య కార్య చేస్తూ ఉన్నాడు. వాడికి అక్కడ హ్మ్. ఏముందో తెలుసు. హ్మ్. కానీ వెలుగులో తెలుసుకున్నాడు. కానీ చీకటిలో వాడు ఆ అరటి దొంగని చూసి దొంగ అనుకున్నాడు. దొంగ హ్మ్. అనుకొని భయపడ్డాడు. అక్కడ హ్మ్. ఎవరో ఉన్నారా మూల అంటున్నాడు. హ్మ్. దానికి కారణం ఏంటి? చీకటిలో వాడికి ఆ యొక్క స్పష్టమైన విషయాన్ని గ్రహించే జ్ఞానం లేదు వాడికక్కడ. హ్మ్. అక్కడ ఉన్న వస్తువు ఉన్నట్టుగా వాడు గ్రహించలేకపోతున్నాడు. హ్మ్. అక్కడ ఎందుకని వాడికి ఆ భయం ఏర్పడింది? చీకటిలో వాడికి అక్కడ ఉన్నది అరటి అరటి దొంగ అన్న జ్ఞానం లేదు వాడికి. హ్మ్. అంటే ఎందుకు లేదంటే చీకటి హ్మ్. ఆవరించింది. హ్మ్. చీకటి ఆవరించింది. స్పష్టంగా ఆ ఉన్న దృశ్యాన్ని స్పష్టంగా గుర్తించలేకపోతున్నాడు. హ్మ్. దానికి కారణం చీకటి. ఆ చీకటే అజ్ఞానం. అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా గుర్తించలేకపోవటం వల్ల హ్మ్. వాడు దాన్ని ఆపాదించాడు. ఒక దొంగలాగా ఆ అరటి దొంగను ఆపాదించాడక్కడ. హ్మ్. ఆపాదించటం వల్ల వాడికి ఒక మిథ్యా దొంగని అంటే లేని దొంగని ఆపాదించాడు. హ్మ్. ఒక లేనిది ఆపాదించుకొని భయపడుతున్నాడు. హ్మ్. దీనికి కారణము మిథ్యా జ్ఞానము. అదే హ్మ్. అజ్ఞానము. ఈ మిథ్యా జ్ఞానము వాడు ఆ మిథ్యా జ్ఞానముతో వాడు ఆ పరిమితమైన అందుకే వాడు నేనంటే అక్కడేంటి ఆ పరిమితమైన జ్ఞానంతో మిథ్యా జ్ఞానంతో ఉన్న వస్తువుని ఉన్నట్టుగా స్పష్టంగా చూడలేకపోయాడు కాబట్టి అదే మిథ్యా జ్ఞానంతో ఈ జీవుడు ఏమనుకుంటాడంటే నేనంటే పరిమితమైన వాడిని. హ్మ్. నేనంటే దేహము, నాకు చావు ఉంది, నాకు హ్మ్. పుట్టుక ఉంది, నాకు కర్తృత్వం ఉంది. ఇలా అన్ని ఆపాదించుకుంటున్నాడనమాట. అవును. అరటి హ్మ్. దొంగను చూసి దొంగలాగా ఆపాదించుకున్నట్టు ఆ హ్మ్. చీకటిలో వీడు ఈ మిథ్యా జ్ఞానంతో, ఈ పరిమితమైన జ్ఞానంతో, ఈ అభాస కాంతిలో వాడు నేను పరిమితమైన వాడిని అనుకుంటున్నాడు. హ్మ్. ఎందుకని? నేనంటే ఆత్మ, నేనంటే స్వయం ప్రకాశమైన జ్ఞానము, నాకు నా స్వరూపము సుఖ స్వరూపము, నా స్వరూపము ఆనంద స్వరూపము అన్న జ్ఞానం లేదు వాడికి. అవును. అవును. అక్కడ ఆ చీకటిలో అరటి దొంగ ఉన్నట్టుగా వాడికి అక్కడ ఉన్నది అరటి దొంగ కాదు అన్న జ్ఞానం లేకపోవటం వల్ల హ్మ్. అక్కడ ఆపాదించినట్టు వీడు కూడా ఈ జీవుడు నేనంటే పరిమితమైన వాడిని, నేనంటే దేహానికి చెందిన వాడిని, నేను సుఖదుఖాలు అనుభవిస్తాను, హ్మ్. నేనంటే నాకు చావు పుట్టుకలు ఉన్నాయని ఆపాదించుకుంటున్నాడు ఒక మిథ్యా జ్ఞానము. హ్మ్. దానికి కారణము అజ్ఞానము. గురుగారు నమస్కారం. గురు మీరు చెప్పు. ఆపబాకండి. మీరు పూర్తిగా విషయాచ చేస్తూ ఉండండి. ఐ విల్ యాడ్ మై కామెంట్స్. సరే గురు. అర్థమైందా? గురువు గారు. చెప్తాం. సో అందువల్ల హ్మ్. చెప్పండి. అది అందువల్ల ఆ ఒక విషయం సచేతనమో కాదు గుర్తించడానికి చైతన్యం అవసరం అంటున్నారు. అంటే ఆ రజుసర్ప విషయంలో కూడా అంతే. అంటే త్రాడుగా వాడు గుర్తించలేకపోవటానికి కారణము వాడికి ఆ త్రాడును చూసి పాముగా భయపడటానికి కారణము వాడికి ఆ చీకటిలో త్రాడు జ్ఞానం స్పష్టంగా ఆ ఉన్న వస్తువును ఉన్నట్టుగా గుర్తించలేకపోతున్నాడు. అందుకని హ్మ్. వాడికి సర్ప భయం ఏర్పడింది. హ్మ్. అంటే ఇక్కడ అలానే ఒక విషయం సచేతనమో కాదో గుర్తించడానికి చైతన్యం అవసరం అన్నట్టుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో మనం అన్ని గుర్తించి వెలుగులో అన్ని పనులు ఆ దృశ్యాన్ని గుర్తించి అన్ని పనులు చేసుకుంటున్నట్టుగా అలానే ఆత్మ యొక్క ప్రకాశంలో అంటే స్వయం ప్రకాశమైన జ్ఞానం యొక్క ఆ చైతన్యములో ఈ జీవుడు ఈ పరిమితమైన జ్ఞానంతో ఈ మాయా నేను లో కూడా ఆ వెలుగు ఆ పరిమితమైన జ్ఞానం ఉండి తీరుతుంది. అది హ్మ్. అదే అభాస కాంతి. గురువు గారు చెప్తారు కదా, అంటే హ్మ్. బంగారం లేకుండా ఆభరణం ఎట్టా నిలవలేదో హ్మ్. అలానే నేనున్నానన్న ఎరుక లేకుండా ఈ అహంకారం క్షణమైనా నిలవలేదు. కాబట్టి ఈ అహంకారం మనుగడ సాగించడానికి కారణము స్వయం ప్రకాశమైన జ్ఞానము. హ్మ్. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఈ మాయ ఈ మిథ్యా జ్ఞానము కూడా ఈ పరిమితమైన జ్ఞానము ఈ అభాస కాంతి మనుగడ సాగించడానికి ఈ ఈ నేనున్నా అన్న ఎరుక అవును. అది. అందుకని మనం అందరం ఏంటంటే అందరము నేను లేము అని చెప్పము. నేను ఉన్నాననే చెప్తాం కాబట్టి నేను ఉన్నాను అన్నదే ఆ ఉండటము అనేది ఆ భగవంతుని యొక్క స్థితి కాబట్టి అహం స్ఫురణగా అది ఉండబట్టే నేను ఉన్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. హ్మ్. కాకపోతే వీడు చెప్పటము నేను ఫలానా జాతికి చెందిన వాడిని, ఫలానా గోత్రానికి చెందిన వాడిని, ఫలానా నామానికి చెందిన వాడిని,
ఫలానా దేశానికి చెందిన వాడిని, ఫలానా ప్రాంతీయతకు చెందిన వాడిని అని చెప్తున్నా కూడా ఆ ఫలానా నేను పక్కన ఫలానా జోడించడానికి కారణము అంటే ఈ పరిమితమైన జ్ఞానంతో వాడు చెప్తున్న విషయాన్ని గుర్తించి చెప్తున్నాడు అంటే దానికి కారణము నేనున్నానన్న అహంస్ఫురణ. అది ఉండబట్టే వీడు చెప్పగలుగుతున్నాడు. కాబట్టి బంగారం లేకుండా ఆభరణం నిలవలేదో ఈ నేనున్నానన్న అహంస్ఫురణ లేకుండా ఈ జీవుడు నిలవలేడు అని చెప్తున్నారు ఇక్కడ. అలానే ఇక్కడ చీకటిలో ఉన్నది మనిషి అయితే ఏ దీపం అక్కర్లేదు, పిలిస్తే పలుకుతాడు. ఆ రీతిగా చైతన్యము స్వయం దీప్తము. అలానే ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఇప్పుడు చీకటిలో వాడు వెళ్తున్నాడు, బాటసారి వెళ్తున్నాడు, ఎదురుగా వాడు మామూలుగా అయితే ఇప్పుడు ఆ స్తంభం కనిపించింది. ఆ స్తంభము చూసి ఇందాక మనం అరటి దొంగ ఈ పెరట్లో అరటి దొంగను చూసి దొంగ అనుకున్నట్టే వాడు ఇక్కడ కూడా ఆ స్తంభాన్ని చూసి మనిషి ఉన్నాడు అనుకుంటున్నాడు. అక్కడ ఏదో మనిషి ఉన్నాడని భయపడుతున్నాడు. ఎదురుగా ఒక స్తంభం ఉంది చీకటిలో, మస్క చీకటిలో. ఆ స్తంభాన్ని వీడు దూరంగా చూసి అక్కడ ఎవరో మనిషి ఉన్నాడు అనుకుంటున్నాడు. అంటే వాడి గనక అక్కడ గనక మనిషి లేడు, ఉన్నది స్తంభము అన్న జ్ఞానం ఉంటే గనక వాడు భయపడ్డు కదా. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ చీకటిలో ఒక మనిషి ఉంటే ఎవరక్కడ అంటే నేను అని చెప్తారు కదా. అంటే వాడికి ఏంటి, నేను అని చెప్పటానికి, నేనున్నాను అని చెప్పటానికి ఎవరి సహాయం అవసరం లేదు. ఇప్పుడు మీరున్నారా అంటే నేనున్నాను అని చెప్తాను కదా. దానికి ఇంకోటి వచ్చి చెప్పరు కదా మనకి, ఇంకోటి వచ్చి మీరున్నారు అని చెప్పరు కదా. సో అందుకని నేనున్నాను అని చెప్పడానికి ఎవరి సహాయం అవసరం లేదు. అలానే ఆత్మ అది స్వయం ప్రకాశమై ఉన్నది. దాన్ని చెప్పటానికి ఇంకో ఎరుక లేదు. అదే స్వయం ప్రకాశం. అదే ఇప్పుడు రెండవ గురువు గారు అదే అంటారు కదా, రెండవ నేను కానీ రెండవ ఎరుక కానీ లేదు. ఉన్నది ఒకటే ఎరుక, ఉన్నది ఒకటే స్వయం ప్రకాశమైన జ్ఞానము. దాని మీద ఆధారపడి ఈ మాయ మనుగడ సాగిస్తుంది. కానీ ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానం ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. అది స్వయం ప్రకాశము. దాన్ని తెలుసుకునే జ్ఞానం ఇంకొకటి లేదు. అదే పరిపూర్ణమైన జ్ఞానము. ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇంకొక పరిపూర్ణమైన జ్ఞానము, ఇంకొక ఎరుక, ఇంకొక రెండవ ఆత్మ లేదు. సో ఉన్నది ఒకటే ఆత్మ, ఉన్నది ఒకటే ఎరుక. కాబట్టి అదే స్వయం ప్రకాశము. దాన్ని తెలుసుకునే స్వయం ప్రకాశమైన జ్ఞానం ఇంకొకటి లేదు. కాబట్టి ఎవరైనా నేనున్నాను అని చెప్పటానికి ఇంకొకటి సహాయం అవసరం లేదు. కాబట్టి నేనున్నాను అని నేను చెప్పగలుగుతున్నాను. అందుకని ఎందుకు చెప్పగలుగుతున్నాడు, అది ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానం నిత్యము తన్ను తాను అహం జ్ఞాన వృత్తి చేత అది తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి అది నేనున్నాను అన్న అహంస్ఫురణ స్థితిలో ఉంటుంది. కాబట్టి దాని వేరే వాళ్ళు వచ్చి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఆత్మకి. అది తను నిత్యము అది ఆ స్థితిలోనే ఉంటుంది. అది స్వయం ప్రకాశమై సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ లూమినస్ అంటారు కదా. సో అది స్వయం ప్రకాశమై ఉంది కాబట్టి దాన్ని తెలుసుకునే జ్ఞానం ఇంకొకటి లేదు. అదే ఉన్నది స్వయం ఆత్మ మాత్రమే అని ఇక్కడ పిలిస్తే అదే చెప్తారు ఇక్కడ. చీకటిలో ఉన్నది మనిషి అయితే ఏ దీపము అక్కర్లేదు కదా, పిలిస్తే పలుకుతాడు. ఆ రీతిగా చైతన్యము స్వయం దీప్తము అంటున్నారు. అంటే ఆ చైతన్యము స్వయం ప్రకాశమై ఉన్నది. దాన్ని తెలుసుకునే రెండవ జ్ఞానము లేదు. సో అంటే మొత్తం మీద ఈ మాయ మనుగడ సాగించడానికి, ఈ జీవుడు మనుగడ సాగించడానికి కారణము ఈ ఉన్నానన్న ఎరుక లేకుండా ఈ అహంకారము గాని, ఈ జీవుడు గాని, ఈ మాయ కాని, ఈ సృష్టి కాని క్షణమైనా నిలవలేదు. అంటే ఇవి లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదంటారు కదా గురువు గారు. సో వీటికి రాకపోకలు లేవు. కానీ సూర్యుని యొక్క ప్రకాశంలో ఇవన్నీ సస్యశ్యామలంగా ఎలా అయితే వీళ్ళు రైతులు పండించుకొని మనకు ఫలాలు ఇస్తున్నారో, అలానే ఆత్మ యొక్క చైతన్యంలోనే ఈ జీవుడు మనుగడ సాగిస్తున్నాడు. కాకపోతే వాడికి ఆ జీవుడు తెలియదు, ఆ జ్ఞానము లేదు. నేనంటే నా స్వరూపం ఏంటి అన్న విచారణ చేయకపోవటం వల్ల, నేనంటే నా స్వరూపం ఏంటి అన్న జ్ఞానము వాడికి లేకపోవటం వల్ల వాడు దేహంగా ఆపాదించుకుంటున్నాడు. ఎలా అయితే రజుసర్పవిత్తి విషయంలో త్రాడుని చూసి పాముగా ఆపాదించాడు, దానికి కారణం మిథ్యాజ్ఞానము. అలానే ఈ జీవుడు కూడా ఆత్మ యొక్క ఆ పాముకి ఆధారము త్రాడే, పాముకి ఆధారం త్రాడే. అంత మాత్రాన అక్కడ పాము ఉన్నదని చెప్పడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆపాదించాడు, ఒక మిథ్యా జ్ఞానము, ఒక మిథ్యా భ్రాంతితో ఆపాదించాడు. అలానే ఈ జీవుడు కూడా పరిమితమైన జ్ఞానంతో నేనంటే జీవుణ్ణి, నేను పరిమితమైన వాడిని, నేను దేహానికి చెందిన వాడిని, నేను మనస్సుకు చెందిన, నేనంటే మనస్సు, నేనంటే దేహము, నేనంటే ఆలోచనలు అని దాంతో తాదాప్యం చెంది
దేహం పోతే నేను పోతాను, దేహానికి చావు పుట్టుకలు ఉన్నాయి కాబట్టి దేహం రాలిపోతే నేను కూడా పోతాను అన్న ఆ పరిమితమైన జ్ఞానంతో ఉంటాడు వాడు. అది ఆపాదించుకుంటున్నాడు. ఆ పాము ఎలా అయితే ఆపాదించాడో ఈ మిథ్యా జ్ఞానంతో ఆ జీవుడు ఇట్లా ఆపాదించుకుంటున్నాడు. ఎందుకు ఆపాదించుకుంటున్నాడంటే వాడికి తన స్వరూపం ఏంటో తనకు తెలియదు కాబట్టి. ఉన్నది త్రాడు అని మనకు స్పష్టంగా కనిపిస్తే ఇక మనము పాము భయం ఎక్కడ కలుగుతుంది? చీకటిలో వాడు అరటి దొంగ చూశాడు, అరటి దొంగ వాడు పెరట్లో రోజు చూస్తూనే ఉన్నాడు, కానీ అక్కడ దొంగని ఆపాదించాడు. అరటి దొంగని చూసి వాడు రోజు చూస్తున్న అరటి దొంగే వాడి రాత్రి బసక చీకట్లు దొంగలాగా కనిపించింది. ఎందుకంటే అక్కడ మిథ్యాజ్ఞానం ఏర్పడింది కాబట్టి. కాబట్టి వాడికి అక్కడ ఉన్నది అరటి దొంగ అని స్పష్టంగా అయినప్పుడు వాడి భయం ఎక్కడిది? కాబట్టి అందుకని వాడు ఆ పరిమితమైన జ్ఞానంతో ఆపాదించుకుంటాడు. ఈ పరిమితమైన జ్ఞానం ఉన్నా కూడా దానికి వాడు ఆ గుర్తించడానికి, ఆ దృశ్యాన్ని గుర్తించడానికి కారణము ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానము. అలాగే ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఉన్నది ఒకటే ఎరుక, ఒకటే ఆత్మ. దాన్ని తెలుసుకునే ఆ రెండవ ఆత్మ గాని రెండవ ఎరుక గాని లేదు అని చెప్తున్నాను. చక్కగా వివరించారు గారు. చాలా అనర్గళంగా చెప్పాడు. అవును గురువు గారు. కాస్త రెస్ట్ తీసుకో, మన గొంతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. కొంచెం ఇరిటేషన్. చాలా రెస్ట్ తీసుకో. ఇంతకీ నువ్వు చెప్పమ్మా పద్మజ, ఎవరిని తెలుసుకోవాలి? ఈ జీవుడు ఎప్పుడు తన స్వరూపాన్ని తెలుసుకోలేడు గురువు గారు. తన స్వరూపం అంటే ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడుగా. ప్రపంచాన్ని అంటే సాపేక్ష జ్ఞానంతో వాడు ప్రపంచాన్ని, సంసారాన్ని అన్ని తెలుసుకుంటున్నాడు. కానీ వాడు తన యొక్క స్వరూపాన్ని మటుకు వాడు తెలుసుకోలేడు అనమాట. ఎప్పటికీ అది అవ్వదు అని అంటున్నాడు. తన స్వరూపం ఇది కాక వాడికి అనవసరం. వీడు ఉంటుందని తెలుసుకోలేడు అని చెప్తుంటారు మీరు. వచ్చే నష్టం కూడా ఏం లేదు. అవును గురువు గారు. పనులు చేస్తున్నాడుగా, కర్మలు ఆచరిస్తున్నాడు. అవును గురువు గారు. పోనీ ఇప్పుడు మాట అన్నావు, తెలుసుకోలేడు అన్నావు. ఎందుకు తెలుసుకోలేడు? తెలుసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు తెలుసుకోగలడా? ఇప్పుడు నీవు ఇది కాదు, నీవు అదేను అని చెప్పినా ప్రయోజనం లేదు. అది గురువు గారు. నీవా దాన్ని గుర్తించలేవు. ఆ ప్రకాశంలో నువ్వు ఉండవు. ఆత్మజ్ఞానం వల్లనే వీడు ప్రవర్తిల్లుతున్నాడు అని మనం ఎంత చెప్పుకున్నా జీవుణ్ణి గుర్తించలేడు. తనకు తానుగా చెప్పాడుగా రవి, జ్ఞానం చేత తనకు తాను ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మాయలో జీవుడు పుడుతున్నాడు, పోతున్నాడు, కర్మలు ఆచరిస్తున్నాడు, కళ అనుభవిస్తున్నాడు, నీదంటాడు, అదంటాడు, ఇదంటాడు, దేహాలు మార్చుకుంటూ ఉన్నాడు. అవును గురుగారు. కాబట్టి కనెక్షన్ లేని దానికి ఎందుకీ తాపత్రయం? వీడ ఆత్మ తెలుసుకోలేడు. పోనీ ఆత్మ ఏమన్నా వీడిని గుర్తిస్తుందా? అది లేదు. నీవే ఆత్మని ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఏంటి? అవును గురువు గారు. అంటే వీడు కనెక్షన్ లేని దానికి వీడు తన దేహము, అంటే ఆ జీవుడు, ఆ మనస్సు వాడు ఈ దేహాన్ని ఆపాదించుకొని అన్ని వాడే, ఈ దేహమే నేను అని చెప్పేసి దాంతో మొదలు వచ్చి మొత్తం అంత సమస్యలు వస్తున్నాయి గురువు గారు. సమస్య ఎక్కడుంది? అంటే వాడి దేహంకి అవసరం, వాడి కోరికలు, వాడి అవసరాలు తీర్చుకోవడానికి దేహాన్ని పెట్టుకొని దానితో వాడు అని తీర్చుకుంటూ పోతున్నాడు అనమాట. కాబట్టి దేహమే నేను అని చెప్పేసి అనుకుంటూ పోతున్నాడు. మహర్షి కూడా అన్నాడుగా,
ఉమ్, ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే అన్నాడుగా. ఉమ్, ఒక సందర్భంలో ఏమన్నాడు ఆయన? ఉమ్, తిరువన్నామలై వెళ్ళి అరుణాచలేశ్వరుడైన ఆత్మ అన్నాడు. నువ్వు దేహం అనుకోగానేంది, నేను అరుణాచలేశ్వరుడు అనుకుంటే ఏమైంది అన్నాడు. ఉమ్, ఇక్కడ క్వశ్చన్ ఉమ్, అనుకోవటం కాదు, ఉమ్. అనుకోవటం అనేది భావన కాదు. ఆ గురువు గారు. ఉమ్, అమ్మా, ఆ గురువు గారు. ఇక్కడ మూలము నీకు ఎందుకు తెలియదు? చెప్పమ్మా, ఎందుకు తెలియదు? మూలం తెలియక రవి చెప్పారుగా, స్వయం ప్రకాశంగా ఉన్నదిగా. అవునవును. అది నీ స్వరూపం అని ఎందుకు తెలియదు? అంటే దానికి అహంకారంకి ఉనికి లేదు కాబట్టి దానికి దాన్ని లేకపోతే ఏంటమ్మా, ఉమ్, ఉనికి గురించి మాట్లాడటంలే. నీ సహజత్వము, ఉమ్, నీవు బంగారమై ఉంటూ ఆత్మవై ఉంటూ ఉమ్. ఆత్మగా నీవు ఎందుకు ఉండలేవు? దేహాత్మ బుద్ధి భావన వల్ల గురువు గారు. జాతముది ఉంటే ఏమైంది? అంటే ఉంటే అక్కడ ఏమైంది? చెప్పు అంటే చెప్పు. ఎందుకు ఉండలేనంటున్నాక అక్కడ జ్ఞానం ఉదయించలేదు కదా, అది సాపేక్ష జ్ఞానంతో సామాన్య జ్ఞానంతో అది వాడు అన్ని ఉన్నది లేదన్న ప్రశ్న కాదు. గురువు గారు. ఉన్నది ఆత్మ అయినప్పుడు, ఆత్మై ఉన్నప్పుడు నీవుగా ఉండటానికి ఇబ్బంది ఏమిటి? ఆలోచనలు. ఆలోచన ఉంటే ఏమైంది? ఆలోచన వచ్చినంత మాత్రాన నీ సహజత్వాన్ని వదిలిపెట్టిపోతున్నావా ఎక్కడికన్నా? లేదు. మరి చెప్పమ్మా, ఇటువంటి క్వశ్చన్ ఎందుకు వేస్తాను అంటే అది ఇప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంది. గురువు గారు. రాదు. జీవుడు ఉన్నా లేకున్నా, పుట్టకున్నా, కర్మ ఆచరిస్తున్నా ఆచరించకపోయినా, అవస్థలు లేకపోయినా, దేహాలు మార్చకపోయినా, ఏ సహజత్వానికి ఏ ఇబ్బంది లేదు. నీవు దేహాన్ని జగత్తును చూసినట్టు ఆత్మను చూడలేవు. గురువు గారు. దాన్ని ఎవరు కాదంటారా? ఎవరు ఎవరిని తెలుసుకోవాలి? నీవే అది అన్నప్పుడు వెంటనే నువ్వేమంటున్నావు? నాకు తెలియట్లేదు అంటున్నాను. అంటున్నావు. దేహాన్ని తెలుసుకుంటున్నాను, సంసారం తెలుసుకుంటున్నాను, జగత్తును తీసుకుంటున్నాను, ఇతరులు తెలుసుకుంటున్నాను, నా మూలము నాకు తెలియదు, ఆధారం తెలియదు. చెప్పడం బాగానే ఉంది, నీవే ఆత్మవని. చెప్పవా? ఎందుకు తెలియదు? దానికి ఏమన్నా స్పెషల్ స్టాటస్ ఉందా? స్పెషల్ టైం ఉందా? ఎప్పుడు ఉండేది. అదే గురుగారు, ఎప్పుడు ఉండేది బట్ తెలియట్లేదు. ఎవరికి? ఎవరికి? ఎవరికంటే జీవుడికి ఎప్పుడు తెలియదు అది. మన జీవుడి గురించి అంటలే. అంటే ఉన్నదానికి తెలియట్లేదు. ఎప్పుడు ఉన్నదానికి తెలియాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఉన్నదానికి తెలియాల్సిన అవసరం లేదు. ఉన్నట్టుగా తెలుసుకుంటూనే ఉంది. నీవు దేహాత్మ బుద్ధితో తెలియట్లేదు అంటున్నావు. అవును గురువు గారు. అవును, దేహాత్మ బుద్ధితో నాకు తెలియట్లేదు అంటున్నాను. ఇది ఆధారం నీకు తెలియదు అంటున్నావే తప్ప అది ఉందో లేదో నీకు తెలియదు. కానీ నీవు మాత్రం అదేను. గురుగారు, నేను అన్యత్వంతో ఉన్నాను గనక అది తెలియడం లేదేమో అనిపిస్తుంది. లేదు నాయన,
నువ్వు నిద్రపోతున్నా, మెడుకుతో ఉన్నా, పుట్టినా పుట్టకపోయినా, ఆలోచించినా ఆలోచించకపోయినా నీవు ఆత్మగానే ఉన్నావు. ఆత్మని విడిచి సారథి లేడు. ఆత్మని విడిచి వ్యక్తులు లేరు. ఎవరు తెలుసుకోవాలి? ఆత్మయే తెలుసుకోవాలి. ఆత్మ తెలుసుకుంటే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నాకేం లేదు. ఎందుకని? నీవే ఆత్మ కాబట్టి. ఇక్కడ తెలుసుకునేది, తెలియబడేది అంటూ ఉండదమ్మా మాయలో. ఉండదు. అది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఇప్పుడు చూచే నేను కూడా క్షణకాలము దేనిని గుర్తించకపోతే ఇన్స్టంటేనియస్ గా అది ఆత్మని గుర్తిస్తుంది. నాకు తెలియదని అనొద్దు. ఈ సమస్య ఎక్కడ వచ్చింది? పరోక్ష జ్ఞానంగా ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ఆత్మను తెలుసుకోవాలంటే కుదరదు. ఎందుకని? వాక్కులకు అతీతము, మనస్సుకు అతీతము, అవస్థకు అతీతము. అది మనోపరిధిలో లేదది. గురుగారు. నేను ఉన్నాను అనే ఎరుక. చెప్పండి. నేనున్నాను అనే గుర్తింపు కూడా లేని స్థితి గురుగారు అది. నేను ఉన్నాననేది నీవు ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. అది ఉంటుంది. అదే అది నేను ఇప్పుడు ఇందాక మనం థియరీలో చెప్పినట్టు రవికుమార్ గారు నేనున్నాను అనేది మనకు తెలుస్తుంది అనుకుంటున్నాము అన్నారు కదా. కానీ దాన్ని విద్యాసాగర్ పేరుతో, నా ప్రాంతం పేరుతో మనం అది అన్యంగా భావిస్తున్నాము. అది కూడా కాదు. ఇక్కడ ఏంటంటే నేను చూస్తున్నాను అన్నావు అనుకో, మరొకసారి చూస్తున్నావు. ఓకే, చూడటానికి కారణం ఏంటి? వెలుగు. ఆ వెలుగు నీవైనప్పుడు అన్యంగా ఏం చూస్తావు? ఇంకా ఆలోచించు. అంటే ఇప్పుడు చూసేవాడు ఒకడు ఉన్నాడు అనమాట, నేను అనేది. ఆ నేను జ్ఞానమే డస్ ఎవ్రీథింగ్. దాన్ని మొత్తం నడిపించేది ఆత్మజ్ఞానం. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ప్రకాశానికి ఏమీ ఉండదు ఆ గుర్తింపు. ప్రకాశం కూడా ప్రకాశించటానికి ఈ ఆత్మే కారణం. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, గ్రహాలు కావచ్చు, విశ్వాలు కావచ్చు, కాలము కావచ్చు, గమనం కావచ్చు. ఇక్కడ ఎంత తేలిగ్గా ఉంటుందంటే నేను చూస్తున్నాననేది ఆ నేను ఆత్మేను. కానీ దేహత్వ బుద్ధితో నువ్వు అంటున్నావు వ్యక్తిగా చూస్తున్నానని. వ్యక్తిత్వం చూడలేదు. ఎంతైనా ప్రయత్నం చేయండి. కన్ను తీసి అక్కడ పెడితే కన్ను చూడగలదా? చేతిని అక్కడ పెట్టి పని చేయమంటే చేస్తుంది అది. కాబట్టి చైతన్యవంతమవుతున్నాయి ఈ మాయ అంతా కూడా. దేహాదులు, గ్రహాదులు, మనస్సు, ఇంద్రియాదులు ఎప్పుడైతే చైతన్యవంతమైందో అవి పనిచేయడం మొదలుపెట్టాయి. పని చేస్తున్నావు అని అనుకుంటున్నావు నీవు.
నువ్వేం పని చేయలేవమ్మా, ఉమ్, జ్ఞానం చేస్తుంది పని. నువ్వు ఒక పనిముట్టువి. ఆ గురువుగారు. ఉమ్, ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఉమ్, నీవు పనులు చేస్తున్నావంటే జ్ఞానమై ఉంటూ చేస్తున్నావు. ఉమ్, జ్ఞానం లేకుండా నువ్వు నా చెప్పాడు కదా రవి, అవును గురువుగారు. సూర్యగా వస్తువులు చూస్తావు. Is it not? అవును గురువుగారు. రాత్రి కూడా ఏమి లేనప్పుడు ఎలా గుర్తిస్తావు? ఉమ్, ఆత్మనే జ్ఞానం గుర్తిస్తావు. Is it not? అవును గురువు. కాబట్టి నా స్వరూపం నాకు తెలియటం లేదు అని నువ్వు ఏ దృష్టితో చెబుతున్నావు? అన్యంగా చూడలేకపోతున్నా అనుకుంటున్నావు. ఉమ్, దేహాన్ని ఇతరులు చూసినట్టుగా ఒక వస్తువుని ఆత్మను చూసినట్టుగా. నా గురువుగారు. అది కుదురుతుందా? ఉహు, నీ కళ్ళను నువ్వు చూడగలవా? ఉహు, ఉమ్, కంటితోనే చూస్తున్నావు. ఉమ్, మహర్షి చెబుతున్నారు, నా కంటిని నాకు చూపించమంటే ఎవరు చూపిస్తారు? ఉమ్, కన్నుకి కన్నైనటువంటి ఆత్మజ్ఞానం ఒకటి ఉండబట్టి కంటి ద్వారా చూస్తున్నాము. ఈ మనస్సులో ఉంది, ఉమ్, చూడగలుగుతున్నాం బయట. ఉమ్, Is it not? అవును గురువుగారు. అలే శవంలో కూడా కన్ను ఉంది కదా, మరి అది చూడలేదు కదా. ఎక్కడమా అమ్మమ్మ అంటే అక్కడ శవంలో కూడా- అమ్మ విను. ఆ గురువుగారు. ఉమ్, ఉమ్, శవంలో కూడా ఆత్మ ఉన్నది. ఉమ్, నీ దేహంగా ఉండగలైంది, శవంలో ఉండటానికి ఏమైంది? దేహం కూడా శవమేగా. అంటే మరి శవంలో కన్ను ఆడ ఉన్నా కూడా చూడలేకపోతున్నానంటే దాని వెనకాల ఉన్న ఆ చైతన్యం అర్థం కావటంలే. అదే చైతన్యం. అవును గురువుగారు. ఉమ్, ఇది చైతన్యవంతమైతే చూస్తుంది. అవునవును, కరెక్ట్. అంటే ఈ సందర్భంలో ఉమ్, కదిలే శరీరము కదలని శరీరమే, అంతేగాని శవాలకి వాళ్ళే లేవు బొమ్మన్నాడు. అంటే ఇక్కడ చైతన్యవంతం అవుతున్నాయి, అక్కడ చైతన్యవంతం లేదు కాబట్టి అంతే. ఆత్మ కూడా ఉమ్, ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది. ఆత్మ ఉంటే సమన్వయం ఎందుకు ఉండదు? ఉమ్, ఆయన ఎందుకు ఉండదు? ఆహా ఎట్లా వచ్చింది బయటికి? ఉమ్, చెప్పు. ఆ గురువుగారు. కాబట్టి ఉమ్, మనలో ఆత్మ లేదని అనొద్దు. ఉమ్, శవంలో కూడా చైతన్యం ఉంటుంది, కాకపోతే ఉమ్, ఇంద్రియాలు చైతన్యవంతం కాలేదు కాబట్టి ఉమ్, నువ్వు శవం అంటున్నావు. నిద్రపోతుంటే నీకేం తెలియటంలే, ఉమ్, అది కూడా శవం. ఆ నిద్ర గురువు. తాత్కాలిక తల్లి, ఆ గురువుగారు. దేహం అక్కడ ఉంది, నువ్వు దేన్ని గుర్తించలేకపోతున్నావు. ఉమ్, నువ్వు ఆత్మగా ఉన్న ఇతరులు కూడా ఉమ్, మళ్ళీ ఆ చైతన్యము ఉమ్, ఇంద్రియాల ద్వారా